హాయ్ అండి, వెల్కమ్ టు ఏబిటిఎస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. మనకి రీసెంట్ గా హైదరాబాద్ హైవేలో నేషనల్ హైవేకి ఆనుకునే 100 అడుగుల లోపలకు అలా కాదు, నేషనల్ హైవేకి ఆనుకుని ఇమీడియట్ గా 25 ఏకర్స్ వెంచర్ స్టార్ట్ అయిందండి. ఇదేంటంటే మనకి విజయవాడ టు హైదరాబాద్ హైవే ప్రపోజ్డ్ 8 లైన్స్ హైవేకి ఆనుకుని ఉన్న వెంచరు. ఇది ఏపీసీఆర్డీఏ వెంచర్ అండి. ఈ వెంచర్ లో డెవలప్మెంట్స్ రేటు చెప్పుకునే ముందు చుట్టుపక్కల వచ్చే డెవలప్మెంట్స్ గురించి మనం చెప్పుకుంటే దీంట్లో అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనేది మనకు చాలా ఈజీగా అర్థమవుతుందండి. రీసెంట్గా మనకి గుంటూరు విజయవాడ హైవేలో స్క్వేర్ యార్డు 26,000 జరిగే ఏరియాలు కనుక మనం చూసుకుంటే కాజా, నంబూరు ఉన్నాయండి ప్రజెంట్. ఎందుకంటే ఆ ప్లేసెస్ రాజధానికి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి, నేషనల్ హైవే కూడా ఉంది కాబట్టి మనకు అక్కడ ఆ రేటు జరుగుతుంది. ప్రతి వెంచర్లో కూడా ప్లాట్స్ సేల్ అవుతున్నాయి. కొన్ని వెంచర్లు అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి. అక్కడ ఎంతండి గజం 26,000 నుండి 28,000 మధ్యలో జరుగుతుంది. అయినా కానీ కొంటున్నారు. కారణం ఏంటంటే రాజధాని. ఓకే, ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ చూసుకుంటే ఇది కూడా నేషనల్ హైవే అండి. విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే సెకండ్. ఇప్పుడు మనకి అమరావతిలో ఇంపార్టెంట్ ప్లేస్ చెప్పుకుంటే క్వాంటమ్ వ్యాలీ అండి. ఎందుకంటే క్వాంటమ్ వ్యాలీ వల్లే మనకి 1,00,000 జాబులు, 1,00,000 ఎంప్లాయ్మెంట్ అనేది కన్ఫర్మ్ అయింది. ప్రజెంట్ ట్రైనింగ్ జరుగుతుంది క్వాంటమ్ వ్యాలీ గురించి. క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. క్వాంటమ్ వ్యాలీలో 14 కంపెనీలు ఎంఓయూలు కూడా కంప్లీట్ చేసుకున్నాయి. అంటే చాలా ఫాస్ట్గా జరిగిపోతున్నాయండి ఈ మార్పులన్నీ. అంటే ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటంటే క్వాంటమ్ వ్యాలీ. ఆ క్వాంటమ్ వ్యాలీ ఎక్కడ ఉందండి? ఉద్దండరాయనపాలెంలో ఉంది. ఆ ఉద్దండరాయనపాలెం ఎక్కడ ఉందండి? సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన ఉంది. ఆ సీడ్ యాక్సిస్ రోడ్డు ఎక్కడ ఉందండి? కృష్ణా నదికి ఆనుకుని ఉంది. ఆ కృష్ణా నది నుండి కాజా ఎంత దూరం అండి? 12 నుండి 13 కిలోమీటర్లు వస్తుందండి. ఇది క్వాంటమ్ వ్యాలీ ప్లేస్ నుండి. అంటే రోడ్డు కనెక్టివిటీ ఉంది కాబట్టి 26,000 కొంటున్నారు. ఈ ప్లేస్ కూడా సేమ్ అలాగే మారిపోతుందండి. అంతకన్నా తక్కువ డిస్టెన్స్లోనే మనకి క్వాంటమ్ వ్యాలీ ఉండబోతుందండి. దానికి కారణం ఏంటంటే బ్రిడ్జెస్ అండి. 3 బ్రిడ్జెస్ వస్తున్నాయి ఇక్కడ. బ్రిడ్జెస్ కట్టక ముందు ఈ రేట్లు అండి ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న రేట్లు. బ్రిడ్జెస్ కట్టడం మొదలై కంప్లీట్ అయినాయి అంటే మనకి అవతల ఏ రేట్లు ఉన్నాయో యువతలు కూడా అవే రేట్లు 100% ఉంటాయండి. దానికి ఎగ్జాంపులే హైదరాబాద్లో మనకి కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, హైటెక్ సిటీ, ఆ 2 ప్లేస్లో చూసుకోండి. ఆ రోడ్డు కనెక్టివిటీ లేనప్పుడు కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో గజం 10,000 అంటే దొరికేసేయండి. అవతల హైటెక్ సిటీ దగ్గర గజం 50,000 రీచ్ అయిపోయిన పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే మనకి ఫ్లైఓవర్ కనెక్షన్ ఇచ్చారో హౌసింగ్ బోర్డుకి, హైటెక్ సిటీకి, వెంటనే హైటెక్ సిటీ దగ్గర ఏ రేట్లు ఉన్నాయో హౌసింగ్ బోర్డులో కూడా అవే రేట్లు వచ్చినాయండి. ఈరోజు మన గవర్నమెంట్ ఆక్షన్ వేస్తే గజం 2,98,000 వెళ్ళిపోయిన పరిస్థితి అండి. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ వస్తుందండి. 100% వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం 3 కిలోమీటర్లు వెళ్తే అవుటర్ రింగ్ రోడ్డుకి మనకి మార్కింగ్ జరిగిందండి. అవుటర్ రింగ్ రోడ్డు గురించి మీరు రీసెంట్గా వార్తల్లో చూసే ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది, స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాదండి. అవుటర్ రింగ్ రోడ్ అనేది నేషనల్ హైవేస్ అథారిటీస్ ప్రాజెక్ట్. అది సెంట్రల్ గవర్నమెంట్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. 140 మీటర్ల వెడల్పు అవుటర్ రింగ్ రోడ్డు కాస్త 250 మీటర్లు అవుటర్ రింగ్ రోడ్డు కింద రీసెంట్గా అనౌన్స్ చేశారు. అయితే రైతులు కొద్దిగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. 140 మీటర్ల వరకే ఉంచండి, 250 మీటర్లు అంటే మాకు ఎక్కువ పొలం పోద్ది కదా అని. అంటే అర్థమేంటి? అవుటర్ రింగ్ రోడ్ తొందరలో స్టార్ట్ అవుతుందని అర్థమండి. రైతులు, సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ మనకి ఆ బార్గెన్స్ జరుగుతున్నాయంటే వర్క్ తొందరలో స్టార్ట్ అయిపోతుందని అర్థం. అవుటర్ రింగ్ రోడ్డు వర్క్ మనకి మ్యాక్సిమం 2 to 3 months ప్రజెంట్ రైతుల దగ్గర అబ్జెక్షన్స్ తీసుకుంటున్నారు. అది క్లియర్ అయిందంటే వర్క్ స్టార్ట్ చేసేస్తారు. 2-3 yearsలో కంప్లీట్ చేయాలనేది టార్గెట్, సెంట్రల్ గవర్నమెంట్ టార్గెట్. అంటే మనం ఏంటి 2-3 సంవత్సరాల్లోనే ఇక్కడ నుండి నేరుగా అవతలకి వెళ్ళిపోవచ్చండి. అంటే ఇక్కడ నుంచి నేరుగా క్వాంటమ్ వ్యాలీకి వెళ్ళిపోతున్నాం మనం. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి మీరు. అలాగే ఈ పక్కన హనుమాన్ టెంపుల్ ఉంది చూడండి, హనుమాన్ స్టాట్యూ. అక్కడ మనకి ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుందండి. ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ కూడా అవతలకి వెళ్ళిపోతుంది క్వాంటమ్ వ్యాలీ దగ్గరికి. అది దాటి కొద్దిగా ముందుకెళ్తే మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్, అది కూడా క్వాంటమ్ వ్యాలీ దగ్గరికి వెళ్ళిపోతుంది. క్వాంటమ్ వ్యాలీలో వచ్చే 14 కంపెనీల గురించి పక్కన పెడితే
రీసెంట్గా మనకి 41 కంపెనీస్ అమరావతిలో మనకి ల్యాండ్ తీసుకుంటున్నాయండి. దానికి ఎంఓయూ అయింది, రోడ్లన్నీ రెడీ అయిపోతున్నాయి, ఎవరి ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. 2-3 ఇయర్స్లో మీరు అమరావతిని చూస్తే, ఇప్పుడే మేము ప్రతి నెల కూడా వేరియేషన్ చూడగలుగుతున్నామండి. మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ప్రతి నెల కూడా మార్పులు చాలా బాగా జరుగుతున్నాయి. వర్కర్స్ అయితే డే అండ్ నైట్ మనకి 30,000 మంది పని చేస్తున్నారండి. ఫ్లడ్ లైట్ల వెలుతురులో కూడా రాజధాని పనులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే బ్యాడ్ ప్రాపగాండాయో నమ్మొద్దండి, మీ కళ్ళతో డైరెక్ట్ వచ్చి చూడండి. మేము అలాగే చూస్తున్నాం, మీరు చూసిందే నిజం. ప్రజెంట్ చాలా శరవేగంగా జరుగుతుందండి అమరావతికి ఇమీడియట్గా ఉండే కనెక్షన్ ఈ ఏరియా. బ్రిడ్జెస్ కంప్లీట్ అయినాయి అంటే కాజానంబూర్ కన్నా పరిటాల కంచిచర్ల మెయిన్ అమరావతికి సీడ్ యాక్సిస్కి దగ్గర అవుతాయండి. మనం బ్రిడ్జెస్ స్టార్ట్ అయిపోయి వర్క్ కంప్లీట్ అయిపోయి ఎప్పుడో ఇన్వెస్ట్ చేయటం కన్నా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు విపరీతమైన గ్రోత్ వస్తుందండి. అలాగే ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ ఇన్వెస్ట్ చేయకుండా డెవలప్మెంట్లో హై క్వాలిటీ ఇచ్చే కంపెనీ, మనకి లీగల్గా 100% చూసుకునే కంపెనీ, ఇలా హైవేల పక్కన డెవలప్మెంట్ చేసే కంపెనీ, అలాంటి కంపెనీలు చూస్ చేసుకుంటే మీకు ఏమవుద్దంటే దీంట్లో 40 feet సీసీ రోడ్స్ ఇచ్చేస్తున్నారండి. మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, అద్భుతమైన పార్కులు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలాగే ఎవెన్యూ ప్లాంటేషను, ఆర్చ్లు, చుట్టూ కాంపౌండ్ వాలు, ఇవన్నీ కూడా అసలు చాలా అద్భుతంగా అండి, చాలా అంటే చాలా అద్భుతంగా డెవలప్ చేసే కంపెనీ. ఇలాంటి కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, అలాగే రేటు కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ఉందండి. ఇప్పుడైతే మీరు 15,500కే కొనుక్కోవచ్చు గజం. చూడండి, హైదరాబాద్ హైవే ఫేసింగ్లో 15,500 అంటే చూడండి, మీరు ఎక్కడో కాజా వెళ్ళి మళ్ళీ కాజా నుంచి లోపలికి ఎక్కడికో వెళ్ళి 26,000 పెట్టడం బెటరా, బ్రిడ్జెస్ 2-3 ఇయర్స్లో కంప్లీట్ అవ్వబోయే కనెక్షన్ వచ్చే ఏరియాలో 15,500 పెట్టడం బెటరా అనేది మీరు ఆలోచించండి. దీని బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. చాలా అద్భుతమైన కంపెనీ అండి. మీరు వచ్చేటప్పుడు 2-3 వెంచర్లు చూసిరండి. వీళ్ళ వెంచర్లు డెవలప్మెంట్స్ అయితే అసలు మామూలుగా ఉండవండి. అసలు ఇంతకీ ఈ ప్లేస్ ఏంటంటే పరిటాలండి. పరిటాలంటే ఇక్కడ వచ్చే డెవలప్మెంట్స్ చూద్దాం. ఈ వెంచర్ దాటితే ఇది హైవే కదండి. హైవే అవతలు చూస్తే మీకు ఇళ్ళు ఉంటాయి. మొత్తం మీరు ఏదైనా షాపింగ్ చేసుకోవాలన్నా, మూవీకి వెళ్ళాలన్నా, కన్వెన్షన్ సెంటర్ కావాలన్నా, స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఫేమస్ ఏంటంటే పక్కనే ఎంవీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి. ఇక్కడ మనకి అమృత్ సాయి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇటు సైడ్ మిక్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. కొద్దిగా ఫ్రంట్కి వెళ్తే ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అది దాటితే నిమ్రా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు మన విజయవాడను బస్సులు వేసుకుని ఎక్కడికైతే వస్తారో ఆ కాలేజీలన్నీ మొత్తం ఇక్కడే ఉన్నాయండి. అలాగే మనకి ఇక్కడ దగ్గరలో పరిటాల హనుమాన్ టెంపుల్ ఫేమస్. అది దాటితే మనకి మూలపాడు బటర్ఫ్లై పార్క్ ఉంటుందండి. ఆ పార్క్ పక్కనే మరలా క్రికెట్ స్టేడియంస్ ఉంటాయి. మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్ అనేది నార్మల్గా డెవలప్ చేయట్లేదండి. అది కూచిపూడి భరతనాట్యం భంగిమలో డిజైన్ చేయడం జరిగిందండి. 5.2 kilometers కేబుల్ వైర్స్ మీద హ్యాంగ్ అవుతూ ఉంటుంది బ్రిడ్జ్, హ్యాంగింగ్ బ్రిడ్జ్. అది మనకి టూరిజం పర్పస్లో కూడా ఆ బ్రిడ్జ్ డెవలప్మెంట్ చేస్తున్నారండి. మనం హైదరాబాద్ దుర్గం చెరువులో ఒక 1/2 kilometer ఉండే హ్యాంగింగ్ బ్రిడ్జ్ కోసమే ఈవినింగ్ వెళ్ళి మనం ఎలా సెల్ఫీలు అయి దిగుతామో, అలాంటిది ఇది 5.2 kilometers డైరెక్ట్ క్వాంటమ్ వ్యాలీకి వెళ్ళిపోద్దండి. రీసెంట్గా బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు చాలామంది, ఐకానిక్ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే క్వాంటమ్ వ్యాలీ దగ్గరికి ఎలా వెళ్తాము అని. మీరు వచ్చి డైరెక్ట్గా వచ్చి చూస్తే మీకు అర్థం అవుద్దండి ఈజీగా. ఆ ఐకానిక్ బ్రిడ్జ్ ఎక్కితే అవతల ఎక్కడికి వెళ్తామండి? N13 రోడ్డుకి వెళ్తాం. N13 రోడ్డు ఎక్కడ ఉందండి? రాయపూడిలో ఉంది. ఉద్దండరాయనపాలెం ఎక్కడ ఉంది? రాయపూడి పక్కన ఉంది. ఇప్పుడు మన ఐకానిక్ బ్రిడ్జ్ దాటి N13 రోడ్లోకి ఎంటర్ అయ్యామంటే ఏపీఎన్ఆర్టీ ఉంటుంది. ఏపీఎన్ఆర్టీ నుండి మనం అలా చూసామంటే మన కళ్ళ ముందే కనబడుతూ ఉంటుంది క్వాంటమ్ వ్యాలీ. చుట్టూ బ్లూ షీట్స్ పెట్టారు. ప్రజెంట్ ఎల్ఎన్టీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మేము చెప్పే వాస్తవాలండి. మా మాట కానీ మీరు నమ్మితే మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలుగుతారు. లేదు సోషల్ మీడియాని ఫాలో అయ్యారంటే మీకు అంతా కూడా నెగిటివ్ న్యూసే వస్తూ ఉంటుంది. మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మా రియల్ ఎస్టేట్ ఛానల్స్ని కానీ మీరు ఫాలో అయితే మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. కాబట్టి మూలపాడు నుండి కంచిచర్ల వరకు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మీరు బంగారం అవుద్దండి అది. కాబట్టి మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తారని నేను ఆశిస్తూ కంపెనీ వారి నెంబర్ ఇచ్చాను, మీరు కాంటాక్ట్ చేయండి వెంటనే.
థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక హైప్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు.